హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కార్తిక్ క్లాసిక్ ఛానల్. ఈరోజు మనము ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ మరియు మన రిజిస్టర్ ఆర్సీ ఎట్లాగా పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకుందాం చూద్దాం ఫ్రెండ్స్. కొన్ని సమయాల్లో అయితే మనకి ఆర్సీ రావట్లేదు మన ఇంటికి స్మార్ట్ కార్డ్ రూపంలో. అలాంటప్పుడు అప్పుడప్పుడు బయట పోలీసులు మనల్ని ఆపి డాక్యుమెంట్స్ అవి చెక్ చేస్తూ ఉంటారు. అప్పటికప్పటికే మనము ఎట్లాగా ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి చూపించాలో ఆన్లైన్లో డిజిటల్ ఫార్మాట్లో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఏపీ ఆర్టీఏ సిటిజన్లోకి వెళ్ళి తర్వాత ఈ ఆప్షన్ తీసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ స్టేటస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ ఆర్ పేమెంట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ సర్చ్ బై అని ఉంది కదా, ఇక్కడ వచ్చి అప్లికేషన్ నెంబరు, టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబరు, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ నెంబర్ అంటే మనం ఆన్లైన్లో అప్లై చేస్తుంటాం కదా అప్లికేషన్ ఆర్సీకి, అది ఫ్రెండ్స్. టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మనం కొత్త బండి కొన్నప్పుడు టెంపరీగా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు, అది. పర్మనెంట్ నెంబర్ అయితే మనకు ఆల్రెడీ నెంబర్ కానీ తెలుసుంటే ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ కూడా ఈజీ అయిపోయింది ఫ్రెండ్స్. మన బండి ఎక్కడైతే కొంటామో అక్కడే వాళ్ళు నేమ్ ప్లేట్ కూడా, నెంబర్ ప్లేట్ కూడా చేసి ఇచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళని అడిగినా చెప్పేస్తారు షోరూమ్ వాళ్ళు. మన దగ్గర పర్మనెంట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఉన్నట్టయితే ఇక్కడ రిజిస్టర్ నెంబర్ వేసి ఇక్కడ మన ఛాసిస్ నెంబరు, మన ఇంజిన్ నెంబర్, ఛాసిస్ నెంబర్ అని చెప్పి మనము బండి కొన్నప్పుడు దానిలో బుక్లో ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎంటర్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ కొడితే కింద సెర్చ్ బటన్ కింద ఒక డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఈ చివరికి వచ్చేటప్పటికి స్టేటస్ అని ఉంటుంది, అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అని ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంతకుముందు మనకి కొన్ని ఫీడ్బ్యాక్ అడుగుతుంది. ఈ సర్వీస్ ఎట్లాగుంది, గుడ్గా ఉందా, బ్యాడ్గా ఉందా, లేకపోతే సూపర్గా ఉందా, యావరేజ్గా ఉందా అని చెప్పి అడుగుతుంది. ఆ ఫీడ్బ్యాక్ మనం సబ్మిట్ చేసినట్టయితే మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ ఇట్లాగ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నా డ్రైవింగ్ లైసెన్స్, ఇట్లాగే డౌన్లోడ్ చేసుకున్నాను సేమ్ ప్రాసెస్లో. డ్రైవింగ్ లైసెన్స్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఫ్రెండ్స్ ఇట్లాగ ఉంటుంది. ఇది మన ఫోన్లో కానీ మనం ఉంచుకున్నట్టయితే ఎప్పుడన్నా పోలీసులు ఆపినప్పుడు ఇది మన ఫోన్లో ఉంది కాబట్టి చూపించేయచ్చు ఫ్రెండ్స్. అట్లాగే మనము ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లాగో చూద్దాం ఫ్రెండ్స్. మనం సేమ్ అదే వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ లైసెన్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ లైసెన్స్ క్లిక్ చేసేసి ఇక్కడ డిఎల్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ స్టేటస్లోకి వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంది ఫ్రెండ్స్, అది కాదు ఇందాకది, సారీ ఫ్రెండ్స్. ఇది విత్ అప్లికేషన్ నెంబర్, వితౌట్ అప్లికేషన్ నెంబర్. విత్ అప్లికేషన్ నెంబర్ అయితే మనం డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసి ఒక అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, దాంతో సెర్చ్ చేసుకోవచ్చు. లర్నర్ లైసెన్స్ కింద లేదా డ్రైవింగ్ లైసెన్స్ కింద కానీ అప్లికేషన్ నెంబర్ ఇచ్చి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేకపోతే వితౌట్ అప్లికేషన్ నెంబర్ అయితే ఇట్లాగ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సర్వీస్ టైప్ దగ్గర లర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, అదర్ స్టేట్ ఆర్ ఇట్లాగ ఉంటుంది. సర్చ్ బై అని చెప్పి మన ఆధార్ నెంబర్తో ఇష్యూడ్ ఆఫీస్, సపోజ్ నేను నెల్లూరు కాబట్టి ఆర్టీఆర్ నెల్లూరు, నా ఆధార్ నెంబర్ ఇచ్చి, నా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి, నా ఫోన్ నెంబర్ ఇచ్చి సెర్చ్ చేస్తే మనకి ఇందాక సేమ్ టు సేమ్ మనం ఆర్సీ డౌన్లోడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. అట్లాగే వస్తుంది ఇది కూడా, అట్లాగే ఫీడ్బ్యాక్ వస్తుంది. అది ఫిల్ చేసామంటే మనం డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్తే చివరికి ఇట్లాగ ఉంటుంది ఫ్రెండ్స్. చివరికి ఇట్లాగ ఉంటుంది ఫ్రెండ్స్. అది మనకి డ్రైవింగ్ లైసెన్స్ మన ఫోటోతో పాటు ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఇట్లా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్లస్ ఆర్సీ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కార్తిక్ నెక్స్ట్ వీడియో తోటి మీ ముందు ఉంటుంది. ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది తెలియని వాళ్ళకి మాత్రమే, తెలిసిన వాళ్ళకైతే ఇది స్కిప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఛానల్ని కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, కార్తిక్ క్లాసిక్ ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్.